రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలు మాట్లాడాల్సిందిగా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ నిరుద్యోగులు నోటిఫికేషన్ రావట్లేదని, ఉన్న నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్నాయని, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇట్లా చాలా సమస్యలతో సతమతం అవుతా ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ ఇస్తే దాని మీద 10 కేసులు పడతా ఉన్నాయి. అంటే పారదర్శకంగా నిర్వహించడంలో ఇటు ఉద్యోగార్థులు అట్లాగే నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు? గతంలో కూడా మేము చెప్పినాం ఏది యూపీపీఎస్సీ ఏ విధంగా అయితే ఉన్నదో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కూడా సేమ్ అదే విధంగా నడిపించాలి. అవినీతి లేకుండా చేసినప్పుడే ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో గత ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రూప్ 1 విషయంలో 10 సంవత్సరాల నాంచి వాళ్ళు ఏదో జీవో ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో అవకతవకలు జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా అవకతవకలు చేసి ఎంతోమంది విలువిలో కొట్టుకుంటారు. ఒక 5 మంది ఒక రూమ్లో కూర్చొని చదువుకొని నేను ఉద్యోగం సాధించిన తర్వాత ఊరికిపోతాన్నా వాళ్ళ కళ్ళలు నిర్వీర్యం చేసిన ఘనత ఈ 2 ప్రభుత్వాలకు ఉన్నది. వీళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఏదైతే ఉద్యోగాల విషయంలో మీరు గవర్నమెంట్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మీరు రిలీజ్ చేశారో మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు, అది నెరవేర్చలేదు. అది అసెంబ్లీ సాక్షి ఏమన్నారు, సెప్టెంబర్ 17 కల్లా ఈ ఉద్యోగాలు కంపల్సరీ మేము ఎక్కడైతే ఖాళీ ఉన్నా అవి నిర్వహిస్తామని చెప్పినాం. అది కూడా నిర్వహించలేదు. అన్నీ అవకతవకలు చేసుకుంటూ నడుస్తూ ఉన్నది. 80% ఎండగట్టే బాధ్యత ఎండగడతాం, వాళ్ళ నిరుద్యోగాల తరఫున నిలబడతాం, వాళ్ళకు వచ్చినంత వరకు వాళ్ళ తరఫున ఫైట్ చేసే బాధ్యత తీసుకొని ఫైట్ చేస్తామని తెలియజేస్తాం. సార్ జాబ్ క్యాలెండర్ విషయంలో జాబ్ క్యాలెండర్ ఏటా యూపీఎస్ ఎట్లా రిలీజ్ చేస్తామో మేము కూడా ఎట్లా రిలీజ్ చేస్తామని స్టార్టింగ్లో ప్రకటించారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దాన్ని కూడా దాని మీద అమలు చేస్తలేరు. దీని మీద ఏం చెప్పబోతున్నారు? కనీసము ఏదైతే టీజీపీఎస్ ఉందో ఖాళీలు దానిలో ఫిలప్ చేయండి. ఆ ఫిలప్ చేసిన తర్వాత ఎవరైతే ఉద్యోగాలకు వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంతవరకు డబ్బులు ఇవ్వక వాళ్ళు సర్టిఫికేట్ తీయక చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ ఉద్యోగాలు రాక సర్టిఫికేట్ లేక వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేకపోతూ ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏంటంటే వీళ్ళకు ఎంత శ్రద్ధ ఉందో యువత మీద శ్రద్ధ అనేది బయటపడతా ఉన్నది. యూపీపీఎస్సీ ఏదైతే ఉన్నదో యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎక్కడ ఖాళీ ఉన్నదో ఎవ్రీ ఇయర్ ఏదైతే క్యాలెండర్ ఉందో దాన్ని నిర్వహించండి. మీదే చేసేది 5 సంవత్సరాలకు ఒకసారి అన్ని కూడబెట్టుకొని డబ్బులన్నీ ఒకసారి చేస్తా అంటే 10 రోజులకు తిండి ఒకసారి తినగలుగుతారా? తినగలుగుతా అంటే అట్లనే చేయండి. ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలు ఫిల్అప్ చేయండి. ఇంకొక విషయాన్ని నేను చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసీ విషయంలో తీసుకుంటే ఎక్కడైతే అవుట్సోర్సింగ్ ఉందో ఎంత అవినీతి జరిగిందో, మొన్న 600 కోట్ల అవినీతి జరిగిందో దీని బాధ్యత వహించి దీన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. అవుట్సోర్సింగ్ ఎక్కడైతే రిక్రూట్మెంట్ పర్మనెంట్ జాబ్స్ ఉన్నో కనీసం వాడు భయపడతా ఉంటాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు. నా డ్యూటీ ఉన్నది నా భార్య పిల్లలు అని. అవుట్సోర్సింగ్ ఎక్కడైనా కానీ ఈరోజు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం పోతా ఉన్నాడు. డబ్బులు టోటల్ ఇంత అవినీతి జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కంట్రోల్ ఉంది? కంట్రోల్ లేకుండా నడుస్తూ ఉన్నది. దీన్ని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ కోర్టు కేసులకు సంబంధించి సింగిల్ బెంచ్లో వీళ్ళకు నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. డివిజన్ బెంచ్ పోయేసరికి మళ్ళీ వాళ్ళకు ప్రతికూలంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. వీళ్ళకు కొట్లాడేందుకు, వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి రావాల్సిన హక్కుల మీద కొట్లాడేందుకు వీళ్ళకు ఆర్థికంగా కూడా లేని పరిస్థితి ఉన్నది. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఏ విషయం చెప్పబోతున్నారు? గతంలో కూడా వాళ్ళు గ్రూప్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేసినాం, కోర్టు కూడా సపోర్ట్ చేసినాం. ఎందుకంటే కోర్టులో ఉన్న మాట కోర్టు మ్యాటర్ను కోర్టే నిర్వహిస్తాయి. ఎందుకంటే కోర్టు మ్యాటర్ను మనం ఎప్పుడు డిస్కషన్ చేయ అవసరం లేదు. నిరుద్యోగుల పట్ల అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నాము, సపోర్ట్ ఉంటున్నాం. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎవరితో అయినా మీరు మాట్లాడినా కానీ ఫలానా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తారు, వాళ్ళు ఎంత సాయం చేసినారో వాళ్ళకి తెలుసు. ఇది మొత్తానికి గ్రాడ్యుయేట్ సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా మండలిలో ప్రస్తావిస్తాం. వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళకు పరిష్కారం జరిగేలా, వాళ్ళకి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి మనతో పాటు చెప్తా ఉన్నారు.